ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి వచ్చే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవడం ద్వారా 2500 కోట్ల రూపాయల ఆర్జనే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో రోజా రోడ్ షో నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రోజా చిరంజీవి వైఎస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రజారాజ్యం అధ్యక్షులు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తుంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేనే ప్రత్యామ్నాయం అంటే నేను ఏంటో అనుకున్నాను. కానీ ఇప్పుడే మాకు కూడా అర్థమైంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్లు పెట్టి ఈరోజు కలలు కని వాళ్ళు అనుకున్న లక్ష్యాలని చేరుకోగలిగారు. కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్రంలో భూముల ద్వారా కానీ, ఇరిగేషన్ ద్వారా కానీ దోచుకొని ఈరోజు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ మన మెగాస్టారు ఇంకా ఎలక్షన్లే రాలేదు, అంతలో చూస్తే పార్టీలో చేరడానికి కొన్ని కోట్లు వసూలు చేస్తున్నారు, టికెట్లు ఇవ్వడానికి కొన్ని కోట్లు వసూలు చేస్తూ ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నాడో 2500 కోట్లు, అది ఆల్మోస్ట్ 60% రీచ్ అయ్యారని వాళ్ళ పార్టీ వాళ్ళే మాకు చెప్పడం మీకు తెలిసిన విషయం.